నేడు పలువురు గురువులు సాధారణంగా అవలంబించే ఆధ్యాత్మిక శిక్షణా విధానాలు కఠినమైన నియమ నిబంధనలపై ఆధారపడి ఉన్నాయి. అవి మన ప్రాపంచిక జీవితానికి అనుగుణంగా ఉండవు. అందుచేత ప్రాపంచిక జీవితం గడిపేవారికి అవి ఆచరణ సాధ్యం కాదు. సాధారణంగా గురువులు ప్రజలను నిగ్రహాన్ని పాటించవలసిందిగా చెబుతారు. ఇందుకోసం ఓ ప్రత్యేక జీవన విధానాన్ని చేపట్టి ప్రాపంచిక వ్యవహారాలతో సంబంధం లేకుండా ఉండమని చెబుతారు. గంటల తరబడి సాధన చేయమని సలహా ఇస్తారు. దీనిని బట్టి అటువంటి శిక్షణా పద్ధతి సామాన్యుల కోసం ఉద్దేశించబడినది కాదని స్పష్టమవుతుంది. ఎందుకంటే వారు ప్రాపంచిక బంధాలను తెంచుకొని దూరంగా ఉంటూ అంత ఎక్కువ సమయాన్ని సాధనకు వినియోగించలేరు. ఈ కారణంగానే వారి బోధనలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. వాళ్ళెంత కృషి చేసినా ప్రజలను ఆ విధంగా తీర్చిదిద్దలేకపోతున్నారు. వాస్తవానికి వారికి ఆచరణీయ దృక్పథం కంటే సిద్ధాంతపరమైన దృక్పథమే ఎక్కువైందని స్పష్టమవుతోంది. ముక్తి కోసం సంసారాన్ని త్యజించటం ఎవరికైనా ఎప్పుడైనా సాధ్యమవుతుందా? నిశ్చయంగా కాదు. ప్రపంచాన్ని పరిత్యజించిన ఏ కొద్ది మందికో శిక్షణను ఇవ్వటం కాదు మన ముందున్న అసలు సమస్య. ఆధ్యాత్మిక సాధనతో పాటు వివిధ ప్రాపంచిక కర్తవ్యాలను నిర్వర్తించవలసిన సామాన్య ప్రజానీకానికి శిక్షణను ఇవ్వవలసి ఉంది. ఈ ప్రాపంచిక కర్తవ్యాలను వారు విస్మరించలేరు. వీటిలో దేనిని అశ్రద్ధ చేసినా వాస్తవానికి వారు తమ కర్తవ్య నిర్వహణలో వైఫల్యం చెందినట్లే. వారికి ఆధ్యాత్మిక, ప్రాపంచిక జీవితాలు రెండూ కూడా సరి సమానంగా ప్రక్కప్రక్కనే ఉజ్వలంగా కొనసాగాలి. దీనికి సరియైన సాధనోపాయాలను కనుగొనవలసి ఉంటుంది.